సగం కట్టిన వెటర్నరీ కాలేజీని ఎందుకు ఈరోజు రద్దు చేసినవో సమాధానం చెప్పాలి. అంటే సిద్దిపేట ప్రజలం మనం నీ నోటికాడ బుక్క ఎత్తగొడతా, నీ పిల్లలకు చదువు లేకుండా చేస్తా, నీ కాలేజీని గుంజుకుంటా, అయినా నాకు ఓటేయమంటే మనం కాంగ్రెస్ కు ఓటేయాలనా? మనకు పౌరుషం లేదా? మనకు చీమునెత్తురు లేదా? నీ నోటికాడ బుక్కనెత్తగొట్టి నీ బతుకాగం చేస్తా అన్న కాంగ్రెస్ కు మనకు గుణపాఠం చెప్పాలనా వద్దా? మీరు ఆలోచన చేయండి. అదేవిధంగా 150 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు, రోడ్లు గాని బిల్డింగులు గాని సగంలో ఉన్నటువంటి పనులను కూడా రద్దు చేసి ఇవాళ సిద్దిపేటలో 150 కోట్ల పనులను ఆగం చేసిండ్రు. ఎవడన్నా కొత్త గవర్నమెంట్ వస్తే మనకంటే ఎక్కువ పని చేయాలి, మనకంటే మంచిగా పనిచేసి పేరు తెచ్చుకుంటాడా? మన పనులు క్యాన్సిల్ చేసి కాలేజీలు క్యాన్సిల్ చేసి నీ నోటికాడ బుక్ ఎత్తగొట్టా అంటే అటువంటి వాడికి ఇంకా మనం ఓట్లు వేస్తే మన ఏళ్ళతో మన కన్ను పొడుచుకున్నట్టు అవుతుంది, మన జీవితం మనం ఖరాబ్ చేసుకున్నట్టు అవుతుంది. సిద్దిపేటకు చేసిందేమీ లేదు, పోనీ తెలంగాణ కన్నా ఏమన్నా చేసిండ్రా? మొత్తం తెలంగాణ కన్నా ఏమన్నా మంచి జరిగిందా అంటే అది కూడా లేదు. 6 గ్యారంటీలను ఊదరగొట్టిండ్రు. అప్పుడేమో గట్టిగా ఉపన్యాసాలు ఇచ్చారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని గంభీరమైన ఉపన్యాసాలు ఇచ్చిండ్రు. బాండ్ పేపర్లు తెచ్చి పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు పంచిండ్రు, మొదటి అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తామన్నారు. ఇది ఏఐసిసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట అన్నారు. ఇప్పుడు ఏమైందయ్యా 6 గ్యారంటీలు అంటే? ఏమేమి వచ్చి 4 నెలలే అయింది కదనే, ఇంకా జర టైం అయిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి ఆనాడు 100 రోజుల్లో చేస్తామని చెప్పలే మీరు? మరి 4 నెలలు అయింది, ఇప్పుడు 120 రోజులు అయింది. 100 రోజుల్లో చేస్తామని ఏ రకంగా మాట తప్పుతారు అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా. అంటే దయచేసి ఇవాళ కాంగ్రెస్ మోసాన్ని మనం ప్రజలకు వివరించాలి. ఇవాళ 100 రోజుల్లో చేస్తామని ప్రజల్ని నమ్మించిండ్రు. ఎంత ముద్దుగా చెప్పిండు, అవ్వా పెన్షన్ ఎంత వస్తుంది అన్నాడు. 2000 వస్తుందని ఒక అవ్వ అన్నది. ఇక మేము వస్తున్నాం డిసెంబర్లో, రాగానే 4000 ఇస్తా అని చెప్పి అబద్దాలు ఆడిండు. మరి వచ్చి 4 నెలలైనా అవ్వా తాతలకు 4000 పింఛన్ ఇంకా వచ్చిన పరిస్థితి లేదు. అంటే ఇంతసేపు ఓ గోబల్స్ ప్రచారం, అబద్దాలు చెప్పడం తప్ప వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్పండి. రేవంత్ రెడ్డి దగ్గర సరుకు లేదు, పని లేదు, అందుకే లీకులు, ఫేక్ వార్తలు. ఆనాడు అపోజిషన్లో అదే పని చేసిండు, గవర్నమెంట్లో వచ్చినాక కూడా ఇంకా మన మీద బురద చల్లుకుంటా, మన మీద అక్కసును వెళ్ళగక్కుంటా కాలం వెళ్ళబుచ్చుతున్నాడు తప్ప ప్రజలకు ఆయన చేస్తున్న పని అయితే ఏమీ లేదు. అయితే ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. ప్రజలకు కాంగ్రెస్ మీద కోపం వచ్చింది. అరే ఇది ఉత్తదే ఉన్నది, అయ్యో కేసీఆర్ను ఓడగొట్టుకున్నాము అనే విషయం ప్రజలకు అర్థమైంది. కానీ ఇది ఎంపీ ఎలక్షన్లలో కొంతమంది ఏమంటున్నట, ఇక బీజేపీ అంటున్నారని తెలుస్తుంది అక్కడక్కడ. బాగా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ మీద కోపం కొద్దీ బీజేపీ గిట్ట ఓటేస్తే పేనం మీదకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది, ఇంకా ఆగమైపోతుంది మన తెలంగాణ. అందువల్ల బాగా ఆలోచించాలి. బీజేపీ అనేది అది పేదల వ్యతిరేక పార్టీ, సంక్షేమ వ్యతిరేక పార్టీ. 10 ఏళ్లుగా తెలంగాణకు సహకరించని పార్టీ బీజేపీ పార్టీ. మన 7 మండలాలను లోయర్ సీలేరు ప్రాజెక్టును గుంజుకొని తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ పార్టీ. కేసీఆర్ కాళేశ్వరం కట్టి, కేసీఆర్ చెరువులు మంచిగా చేసి 3 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండిస్తే మేము వడ్లు కొనమని చేతులెత్తింది బీజేపీ. అరే వడ్లు కొనకపోతే ఎట్లనయ్యా, నువ్వు పంజాబ్లోనేమో ఒక గింజ లేకుండా కొంటావు, మా తెలంగాణ వడ్లెందుకు కొనవంటే అగో గింతగానం వడ్లు పండుతాయా? మీరు మొన్నటిదాకా 68 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతుండే, ఏమైనా మ్యాజిక్ చేసినారా? 3 కోట్ల మెట్రిక్ టన్నులు యాడికెళ్ళి వండుతున్నాయి అన్నారు. అరే మేము కాలువలు కట్టుకున్నాం, ప్రాజెక్టులు కట్టుకున్నాం, చెక్ డ్యాములు కట్టుకున్నాం, చెరువులు కట్టుకున్నాం, మేమేమైనా పండిన వడ్లే కొనమంటున్నాం కదా అంటే కొనమన్నారు. అరే ఎండాకాలం వడ్లు ఈ నూకలైతాయి, నువ్వు బాయిల్ రైస్ కొనాలి, నువ్వు ఇవి కొనాలి ఎప్పటి లెక్క అంటే మీ తెలంగాణ ప్రజలకు నూకల్ బుక్కుడు నేర్పుండి అని తెలంగాణ జాతిని అవమానపరిచిన పార్టీ బీజేపీ పార్టీ. మనం ఢిల్లీలో పోయి ధర్నా చేసినాం వడ్లు కొనమని. ఈ నూకల్ బుక్కుమని మన తెలంగాణ ప్రజల్ని అవమానం చేసిన బీజేపీకి ఎందుకు ఓటేయాలో ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్నడన్నా రైతుల కోసం బీజేపీ మాట్లాడినాదే?
పేదల కోసం మాట్లాడిందా, దళితుల కోసం మాట్లాడిందా, బీసీల కోసం మాట్లాడిందా, కార్మికుల కోసం మాట్లాడిందా? 10 ఏళ్లలో బీజేపీ వాళ్ళు చేసిన ఒక్క మంచి పని చెప్తారే? ఒక్క పని. ఇప్పుడు మనం చెప్పొచ్చు, మీరు ఎవరిని అడిగినా బీఆర్ఎస్ ఏం చేసిందంటే 2000 పింఛన్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది, కేసీఆర్ కిట్ ఇచ్చింది, రైతు బంద్ ఇచ్చింది, రైతు బీమా ఇచ్చింది అని ఎన్నో 100 ప్రోగ్రాంలు మీరు చెప్పగలుగుతారు. బీజేపీ వాడిని ఏం చేసినవరా భయ్ నీ 10 ఏళ్లలో అంటే చెప్తాడా? పెట్రోల్ ధర 60 రూపాయలకి 100 రూపాయలు చేసిన, 400 ఉన్న సిలిండర్ను 1000 రూపాయలు చేసిన, పేదరికం పెంచినం, ఆకలి పెంచినం, నిరుద్యోగం పెరిగింది. మీకు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమని ఎగబెట్టినాం, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెట్టమని ఎగబెట్టినాం, మీ 7 మండలాలు గుంజుకున్నాం. గిది తప్ప బీజేపీ వాళ్ళు ఒక్కటి చెప్తారే? ఇలా అబద్దాలలో బీజేపీ బడే మియా అయితే కాంగ్రెస్ చోటే మియా, ఇద్దరు అబద్దాల్లో పోటీ పడుతున్నారు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి కూడా మొన్నటిదాకా ఏమన్నాడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేని అసెంబ్లీ ఎలక్షన్లలో మన మీద బురద జల్లిండి. ఇప్పుడేమైంది? బడేమియా అంటుండు. మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్కు వచ్చిండు. రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గర పోయి ఏమంటుండు? రేవంత్ రెడ్డి గారు మోడీ గారిని పట్టుకొని బడే భాయ్ భవిష్యత్తులో కూడా నీ సహకారం ఉండాలి అంటుండు. ఆగే भी तुम्हारा ఆశీర్వాద్ रहना అంటుండు. అంటే ఇప్పుడు ఎవరు ఒకటైనట్టు? ఇవాళ కాంగ్రెస్ బీజేపీలు ఒకటై బీఆర్ఎస్ ను లేకుండా చేయాలని చెప్పి బడే బై చోటే బై ఇద్దరు ఒకటై కుట్రలు చేస్తా ఉన్నారు. అందువల్ల మనం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ కాంగ్రెస్ పని అయిపోయింది, కానీ తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష. నిజంగా మనం వచ్చినాకనే ఇవాళ తెలంగాణలో తలసరి ఆదాయం పెరిగింది, తెలంగాణలో తాగునీటి సమస్య పరిష్కారమైంది, తెలంగాణలో పుట్ల కొద్ది వడ్లు వండుతా ఉన్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు రైతు